నిజంగా భార్య చనిపోయిన వాళ్ళ మగవాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయనంటే, ఒక పెద్దాయన చెప్తున్నారు. ఆయనకి ఈ మధ్య రీసెంట్‌గా భార్య చనిపోయిందంట. అయితే ఒక్కడే కొడుకు, కోడలుంది. అయితే కొడుకు దగ్గరికి వెళ్ళి ఉంటున్నారు. కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఇంట్లో కోడలుంటుంది. అయితే మనవలు కూడా స్కూల్‌కి వెళ్ళిపోతారు. అయితే ఆయనకి పగలల్లా ఇంట్లో కోడల దగ్గర ఉండడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించి, అలా సెంటర్‌లోకి వెళ్ళడం, రోజు గుడి దగ్గరికి వెళ్ళడం, ఇలా ఏదో ఒకటి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, ఎక్కువ సమయాన్ని బయట గడపడం చేస్తూ ఉన్నాడంట. అదే భర్త చనిపోయిన ఆడవాళ్ళైతే కోడలతోటి చక్కగా కలిసిపోయి ఒకరికొకరు ఏదో ఒకటి చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేస్తూ గడిపేయచ్చు. కానీ భార్య చనిపోయిన మగవాళ్ళకి మాత్రం నిజంగా జీవితం నరకమనే చెప్పాలి. అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అష్టదరిద్రాల్లో ఇదొక దరిద్రం, భార్య లేకుండా బతికే వాళ్ళ కష్టాలు మామూలుగా ఉండవని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదే అన్నమాట అని చెప్పేసి ఆ పెద్దాయన చెప్పుకొని బాధపడుతున్నారు. ఏ విషయం ఉన్నా సరే ఎప్పుడు భార్యకి చెప్పుకునేవాళ్ళు భార్య పక్కన లేకపోయేసరికి మానసికంగా ఇబ్బంది పడుతూ అనారోగ్యం పాలవుతారు. అలాంటి కష్టం నిజంగా ఎవ్వరికీ రాకూడదు.